కవిత గారు జైలు నుండి వచ్చిన తర్వాత ఆ లిక్కర్ మరకలు తొలగించుకోవడానికి నానా తంటాలు పడుతూ బీసీ రిజర్వేషన్ అని మహాత్మా జ్యోతిరావు పులే గురించి ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని ముందుకు వస్తున్నటువంటి సందర్భం చూస్తే ఆ కుటుంబంలో రాజకీయ అవసరాల కోసం లేదా కుటుంబంలో తన రాజకీయ స్థానం కోసం పాటు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప సావిత్రిబాయి పూలేకు మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్వయంగా పాఠాలు నేర్పి స్త్రీకి కూడా ఉన్నతమైన విద్య రావాలని చెప్పి ఆ కాలంలో ఆ మహనీయుడు చేసినటువంటి ఆ దంపతులు చేసినటువంటి మరి ఆదర్శమైనటువంటి విధానాలపైన కవిత గారు మాట్లాడమని చెప్పి అనిపిస్తూ ఉంది. 6 మాసాలు జైలుకు వెళ్ళి వచ్చినటువంటి కవిత గారు కూడా మహనీయుల గురించి మాట్లాడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇందిరా పార్కును మీ తండ్రి గారు అసలు ఈ తెలంగాణ వచ్చినాక ధర్నాలు వద్దని నిషేధించిన సందర్భంలో ఎక్కడైతే నిషేధించిన ఇందిరా పార్కు ధర్నా చౌక్లోనే మళ్ళీ ధర్నాకు కూర్చున్నారంటే ఇంతటి ప్రజాస్వామ్యమైన ప్రశ్నించే వారికి కూడా అవకాశం కల్పించిన మా రేవంత్ రెడ్డి గారి పైన బహుశా వారు ధర్నా చేసినప్పుడు మాకు ఈ ధర్నా చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పని కూర్చుంటారని చెప్పి అనుకున్నాం. ఎవరైతే ఆ ధర్నా చౌక్ను ఎత్తివేసినటువంటి కేసీఆర్ గారు కుమార్తెగా అదే ఇందిరా చౌక్లో మీరు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విశాల దృక్పథాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో కవిత గారని చెప్పి సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే గారు గుర్తుకు రాలేరు. 10 ఏళ్ళు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సావిత్రిబాయి పూలే కూడా గుర్తుకు రాలేరు. ఈరోజు మీరు చెప్తే మేము నేర్చుకోవాలని చెప్పిన మాట, మీరు చెప్తే మా అసెంబ్లీ స్పీకర్ గారు గుర్తు తెచ్చుకోవాలని చెప్పిన మాట. అసలు బలహీన వర్గాలకు మీకు ఏ సంబంధం అని అడుగుతున్నా. మా బీసీల పైన ఈ కపట ప్రేమ ఈ మొసలి కన్నీరు ఇప్పుడు ఎందుకొని అడుగుతున్నా. అధికారులు ఉన్నప్పుడు మా బీసీలు గుర్తుకు రారు. మీకు అధికారులు ఉన్నప్పుడు మా బీసీలకు అపాయింట్మెంట్లు ఇవ్వరు. ప్రజాభవన్ను వెనుకటి గడిలేక మార్చుకొని ఇనుప ముండ్ల కంచెల మధ్య పరిపాలన చేసినటువంటి మీకు మాకు తేడా. ప్రజాపాలన ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన 3 గంటల లోపనే మీ ప్రగతి భవన్కున్న ముండ్ల కంచెలను తీసివేసి అక్కడి ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి నామకరణం చేసినటువంటి మాకా మీరు శుద్ధులు చెప్పేదని అడుగుతా ఉన్నా. మీరేమో వాటి గడిలుగా కేవలం మీ కుటుంబం రాజ విలాస భోగాలకు మీరు ఆనాడు పరిమితం చేసుకుంటే ఎవరిని కనీసం రాకుండా ముళ్ళ కంచెలు వేసిన సంస్కృతి మీదైతే మీ ఈరోజు అక్కడ ఆ మహనీయుడి పేరును పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ ప్రజాభవన్లోకి ప్రవేశం కల్పించే విధంగా ప్రతినిత్యం ప్రజా సమస్యలకు వేదికగా చేసినటువంటి మాకా ఈరోజు మీరు ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి దొర నియంతృత్వానికి అహంకారం సాక్ష్యంగా నిలిచినటువంటి ప్రగతి భవన్కు జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి మేము ఆనాటి మీ కుటుంబం పాపాలు కూడా కడిగేసినటువంటి సందర్భాన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చెబుతూ నిజంగా మీకు బీసీల మీద ప్రేమ అంతగా ఉంటే జాగృతి సంస్థ అధ్యక్షులుగా నువ్వు ఉండే మీద ఒక బీసీని పెట్టి రాదండి. అరే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మీరే
ప్రతిపక్ష నాయకులుగా మీరే, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మీరే, మీ కుటుంబమే. మీకు నిజంగా మా బీసీలపై అంత ప్రేమ ఉంటే, ఎస్సీ ఎస్టీలపైన మీకు అంత అపారమైనటువంటి నమ్మకము గౌరవం ఇప్పుడు ఎరుగుంటే ముందు ఆ పదవుల్ని బీసీలకు ఎస్సీలకు ఇవ్వని చెప్పని ఈ సందర్భంగా మీ తండ్రి గారిని, మీ అయ్యాను అడుగుంటే సంస్కృతి బాగుండదేమో కానీ మీ తండ్రి గారికి ముందుగా మీ సూక్తులు చెప్పాడని అడుగుతా ఉన్నా. ఈరోజు సామాజిక సమతుల్యత ఈరోజు మా పార్టీలో కనిపిస్తుంది. మా జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఒక దళితుడిగా ఉన్నటువంటి పెద్ద ఆయనకి ఇచ్చినటువంటి సందర్భం. ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు ఓ బీసీకి పట్టం కట్టి ఈరోజు మీ ముందుకు పోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసే విధంగా మీ పదవులను మీరు అంటిపెట్టుకొని ఈరోజు మా పైన విమర్శలు చేయడం మానుకో కవిత గారని చెప్పని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత లేనటువంటి మీకు ఆ రోజు ఒకటే రోజు కులగణన సర్వే అని చెప్పి, సమగ్ర సర్వే అని చెప్పి ఆగే మేఘాల మీద దేశ విదేశాలందరినీ కూడా తెప్పించి ఏర్పాటు చేసుకొని అసలు మీ కులగణన ఎప్పుడైనా బయట ప్రపంచానికి వచ్చిందేమో మేము వెబ్సైట్లో పెట్టామని చెప్పిన మాట అంటున్నందుకు విన్నా. అరే మీరు ఆనాటి కులగణన క్యాబినెట్లో పెట్టలేరు, అసెంబ్లీ వరకు తీసుకురాలేరు. అసలు ఆ కులగణన వల్ల బీసీలకు ఏదైనా న్యాయం చేసిరంటే అనా పైసా ఇక్కడ అవకాశం ఇవ్వండి మీరు. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ఈ దేశంలో ఇంక అసమానతలు కొనసాగుతున్నాయి, వివక్ష కొనసాగుతూ ఉంది, ఎక్స్రే లాంటిది కులగణన జరిగి తీరాల్సింది చెప్పిన క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకపోయినప్పటికీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సూచనలతోటి శాస్త్రీయ పద్ధతుల్లో 50 రోజులు మొదటి దశ 150 మందికి ఒక ఎన్యూమరేటర్ని వేసి ఆ తర్వాత 70,000 మంది ఆపరేటర్లతోటి ఆ కులగణకు సంబంధించినటువంటి చేస్తే 56.36% తేలిన సందర్భంలో, ఇప్పుడు లెక్క పక్కగా తేలిన సందర్భంలో క్యాబినెట్లో ఆమోదించుకొని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి లోకసభలో షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని మేము గట్టిగా ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా తప్పొట్టే విధంగా ఈరోజు బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే జనతా మంతర్లో వచ్చి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఎందుకు రాలేదో సమాధానం చెప్పలేక ఆ ధర్నాను కూడా ఈరోజు విమర్శించేటువంటి సందర్భం తప్పనిసరిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదన్నమాట. ఈరోజు మేము అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే కంటే ముందు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఏది ఇస్తామన్నామో పార్టీ పరంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నాం. ఈరోజు రాజకీయంగా 42% కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని మేము ముందుకు పోతుంటే ఈరోజు మీకు మా బీసీలు గుర్తుకొచ్చినటువంటి సందర్భంగా అధికారం పోయిన తర్వాత ఇందిరా పార్కులో పనికి మాటన ధర్నాలు చేయడం తప్ప మరోటి కాదన్నమాట సందర్భం చెప్తూ ఏదనంటే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఆయన చూస్తేనే. ఆ కుటుంబం యావత్తు అటు కేసీఆర్, ఇటు కేటీఆర్, అటు హరీష్, ఇటు సంతోష్రావు, ఇప్పుడు ఆఖరికి బీరు కవిత గారు ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండవు దాని మీద మాకు అనొచ్చు. ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లతోటి అనేక మంది ఇబ్బంది పెట్టిన మీరు అధికారులు ఉన్నప్పుడు ట్యాపింగ్లు, అధికారం పోయిన తర్వాత కేకేఐ ఇన్ఫ్లుయెన్స్ అంటే కేకే కంట్రీ ఇన్ఫ్లుయెన్స్గా మీరు ఏదైతే కల్వకుంట్ల కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేస్తున్నటువంటి వైనం కూడా చూస్తున్నాం. ఈరోజు విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెరిచి దుబాయ్ కేంద్రంగా ఈరోజు మీరు ఈ విధంగా చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతూ లేనివి అభూత కల్పన ద్వారా చేస్తున్నటువంటి మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదన్నమాట. అధికారులు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు, అధికారం పోయాక నేను ఇప్పుడు అన్నట్టుగా కేకేఐ ఇన్ఫ్లుయెన్స్ ఫేక్ వీడియోలతోటి ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నటువంటి మీకు ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెప్తారు. జనం చీకొట్టిన ఇప్పటికే లోక్సభలో 0 వచ్చినా
ఒక్క స్థానం రాకున్నప్పటికీ కూడా 2023 ఎన్నికల్లో మిమ్మల్ని ప్రతిపక్షానికి కల్పించిన ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు. ఓవైపు మహిళా తల్లులందరూ కూడా మొన్న సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినాం. ఎన్నికలు మీ హామీ ఇవ్వకున్నప్పుడు ప్రజలకు అవసరం ఉన్నది. 500కే సిలిండర్ సన్నబియ్య పంపిణీ కార్యక్రమం, రైతులకు 20,650 కోట్లు, 25,25,000 మందికి రుణమాఫీ 2 లక్షల లోపు, ఆడ తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, 200 యూనిట్లో కరెంటు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఆడ తల్లుల ఆత్మగౌరవం పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఒక ఆడతల్లిగా ఉండి మీరు ఈరోజు అభినందించాల్సింది పోయి ఈ ప్రభుత్వాన్ని ఆడిపేసుకోవడం మానుకోవాల్సిందిగా కవిత గారికి చెప్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచింది. ఎందుకు ఆడతల పక్షాన ఈరోజు మీరు మాట్లాడలేకపోతున్నారని అంటున్నా. ఈరోజు మన మాతృభాష తెలుగు. జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొని ఈరోజు బలహీన వర్గాలకు మద్దతుగా తెలుగులో మాట్లాడితే కూడా తప్పుపడితే ఎట్లా తల్లి అని అడుగుతా ఉన్నా. ఈరోజు పూటకో మాట మాట్లాడేటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాదు. ఏదైనా ఖచ్చితత్వమైన ఆలోచనతోని ముందుకు పోయే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విధానాలను ఎండ కట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కానీ, శ్రీ మల్లికార్జున గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ మేము బీజేపీ విధానాలు ఎండగడుతూ ముందుకు పోయే విధంగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వంతో హామీ తూమి తేల్చుకోవడం సిద్ధంగా ఉన్నటువంటి మమ్మల్ని విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కవిత గారికి తెలియజేస్తా ఉన్నాను.